శనిదేవుడు తన ధైర్యాన్ని బలాన్ని చూసుకుని గర్వపడ్డాన్ని గమనించిన నారదుడు హనుమంతుడితో పోటీపడి గెలిచినప్పుడే శని శక్తిని బలాన్ని అంగీకరిస్తానని నారదుడు శనిదేవుడితో అన్నాడు. కిష్కింద వనంలో కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటూ శ్రీరాముడు భక్తిలో మునిగిపోయి ఉన్న హనుమంతుడి దగ్గరికి వెళ్లిన శనిదేవుడు తనతో పోరాడి గెలవమని హనుమంతుడిని సవాలు చేశాడు. కానీ హనుమంతుడు అందుకు అంగీకరించలేదు. తనతో పోటీ పడాల్సిందేనని శని పట్టుబట్టడంతో హనుమంతుడు శనిదేవుడిని తన తోకతో చుట్టి విడిపించుకోమన్నాడు. శనిదేవుడు హనుమంతుడి తోక నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి హనుమంతుడు తన పట్టును బిగించడంతో శనిదేవుడికి ఊపిరాడలేదు. దాంతో శనిదేవుడిలో గర్వం తొలగిపోయి తనని విడిచిపెట్టమని ప్రాధేయపడ్డంతో హనుమంతుడు శాంతించి శనిదేవుడిని విడిచిపెట్టాడు. హనుమంతుడి చేతిలో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా శనిదేవుడిని హనుమంతుడు తన తోకతో గట్టిగా చుట్టడం వల్ల శనిదేవుడు శరీరమంతా కమిలిపోయి ఒళ్లంతా గాయాలవడంతో హనుమంతుడు నువ్వుల నూనె తీసుకుని శనిదేవుడి గాయాలపై పూసి నొప్పిని తగ్గించాడు. ఎవరైతే శనిదేవుడికి భక్తితో నువ్వుల నూనె సమర్పిస్తారో వారిని బాధల నుండి విముక్తి చేస్తానని హనుమంతుడి భక్తుల్ని వేధించనని హనుమంతుడికి చెప్పి శనిదేవుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు.